హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనే ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్లో ఎవ్రీ సండే 7:30 PM వీక్లీ టెస్ట్ అనేది ఫ్రీగా ఉంటుంది. క్లాసెస్ అన్నీ ఫ్రీ, టెస్ట్లు కూడా ఫ్రీ. ఓకేనా? ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి. మ్యాథ్స్కి సంబంధించి మనము 3rd క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ చెప్పేశాము. 8th క్లాస్లో సెమ్ 1లో అన్ని లెసన్స్ చెప్పేశాము. ఒక్క చాప్టర్ రిమైనింగ్ ఉంది, అది ఇప్పుడు చెప్పేస్తే 8th క్లాస్ సెమ్ 1 అయిపోతుంది. 8th క్లాస్ సెమ్ 2లో ఒక 5 చాప్టర్స్ మాత్రమే రిమైనింగ్ ఉన్నాయి, మిగతావన్నీ కూడా చెప్పేశాం అనమాట. అంటే టోటల్గా 8th క్లాస్లో 6 చాప్టర్స్ వదిలిస్తే 3rd to 8th మొత్తం అయిపోయినట్టే. సో ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ కూడా చెప్పాము. ఏదైతే మనకి ఆ నోట్స్ ఉందో ఆ నోట్స్ PDF కూడా తొందరలోనే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అందరి కోరిక మేరకు అది చేస్తున్నాము. అలాగే మనము వాహినీస్ డిఎస్సి వరల్డ్ అనే మన సెకండ్ ఛానల్లో ప్రతిరోజు కూడా మీకు ఎర్లీ మార్నింగ్ ఆ ముందు రోజు కరెంట్ అఫైర్ అంతా కూడా నోట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే ఆ కరెంట్ అఫైర్స్ కోసం మనకు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. అందులో డైలీ PDF అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కేవలం మనమైతే 30 రూపీస్ ఈచ్ పర్సన్ 30 రూపీస్ మీరు పే చేసి ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. లేదా మేమంత పే చేయలేము అని అనుకుంటే 15 రూపీస్ పే చేస్తే చాలు. ఓకేనా? సో మీకు ఏదైతే స్క్రీన్ మీద కనిపిస్తుందో 9494163477 ఆ నెంబర్కి మీరు జస్ట్ 15 రూపీస్ అది మీరు పే చేయగలిగే ఇది ఉంటే 30 రూపీస్ పే చేసి ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే డైలీ మీకు కరెంట్ అఫైర్ PDF అనేది ఏ రోజు ఆ రోజు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? క్లాసెస్ ఫ్రీ, కరెంట్ అఫైర్ క్లాసెస్ కావచ్చు, డిఎస్సి సిలబస్ క్లాసెస్ కావచ్చు, ప్రతి సబ్జెక్టు క్లాసెస్ ఫ్రీ. అలాగే ప్రాక్టీస్ టెస్టులు కూడా ఫ్రీ. కేవలం PDF కోసం ఆ గ్రూప్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు పే చేసి అందులో జాయిన్ అవ్వచ్చు. ఇది మ్యాటర్. అర్థమైంది కదా? ఇంకొక విషయం ఏంటంటే మన ఛానల్లో మెంబర్స్ అనేవాళ్ళు జాయిన్ అయ్యారు. నేను అందరికీ ఫ్రీ క్లాసెస్ చెప్తున్నాను, వాళ్ళు జాయిన్ అయ్యారు కదా అని చెప్పి వాళ్ళకి సపరేట్గా ఏం చెప్పలేదు. కాబట్టి వాళ్ళకి మాత్రమే 5 రూపీస్కి ఆ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇది విషయము. సో ఇప్పుడైతే మనము ఏవైతే రిమైనింగ్ చాప్టర్స్ ఉన్నాయో అవి కంప్లీట్ చేసుకొని 8th మ్యాథ్స్ అయితే కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? ఆ తర్వాత 8th మ్యాథ్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు మొత్తం PDF ఇచ్చేస్తే ఇంక మీరు మ్యాథ్స్లో తిరిగి ఉండదు. తర్వాత 9th క్లాస్ కూడా చెప్పేద్దాం. ఓకే, ఇది షెడ్యూలు. సైకాలజీ కూడా చెప్పాం, ర్యాపిడ్ రివిజన్స్ చేసి ఆల్రెడీ 2 చాప్టర్స్ అయిపోయినాయి. 4 చాప్టర్స్లో 2 చాప్టర్స్ చెప్పేసాం సైకాలజీ. PIEలో 5 చాప్టర్స్లో 1 చాప్టర్ అయిపోయింది. అలాగే జీకే క్లాసెస్ చేయమని అడుగుతున్నారు, ఖచ్చితంగా ట్రై చేస్తానండి. సో మీరు కూడా చూస్తున్నారు కదా, చాలా బిజీ షెడ్యూల్ వేసుకొని అటు కరెంట్ అఫైర్, ఇటు కంటెంట్, ఇంకోవైపు PDFలు అన్నిటినీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో అన్నీ కూడా చేద్దాము. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఓకే, ఏకచరరాశిలో రేఖీయ సమీకరణాలండి. ఈ చాప్టర్లో నేనైతే ఈ చాప్టర్కి నోట్స్ రాశాను, ప్రతిదానికి రాశాను. ఈ చాప్టర్కి ఏం చేశానంటే ఒకేలాంటివి ఎక్కువ ఇచ్చాడు కాబట్టి ఒక మోడల్కి ఒక లెక్క చెప్పడం జరిగింది. అవి కూడా ఎలా చేయాలని క్లియర్గా చెప్తాను. అండ్ అలాగే ఫస్ట్ టెక్స్ట్ బుక్లో అయితే మీకు ఇన్ఫర్మేషన్ మనం ఏం నేర్చుకున్నా అవన్నీ కూడా చెప్పిన తర్వాత మనం నోట్స్లోని సమ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఈ చాప్టర్ అయిపోతుంది. సో నెక్స్ట్ మనము బీజీ సమాసాలు, సర్వ సమీకరణాలు, ఘనాకృతుల దృశ్యీకరణ, క్షేత్రమితి, ఘాతాంకాలు, ఘాతాలు, కారణాంక విభజన. వీలైతే రోజుకి కష్టం, చాలా పేజెస్ ఉన్నాయి చూసారా, 64 to 111 పేజెస్ ఉన్నాయి. వీలైతే రోజుకు ఒక చాప్టర్ చొప్పున నెక్స్ట్ వీక్ ఎలాగైనా సరే 8th క్లాస్ మ్యాథ్స్ మొత్తం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మధ్యలో ఒక జీకే క్లాస్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఓకేనా? ఇది విషయం. ఇప్పుడైతే ఈ చాప్టర్ చెప్పేస్తాను. మీరు 7th క్లాస్లో బీజగణితం గురించి, అలాగే బీజగణితం మీద బేసిక్స్, ప్రీవియస్ డిఎస్సిలో వచ్చిన బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లోనూ మీరు DP పై క్లిక్ చేస్తే
ఛానల్ హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో హోమ్ వీడియోస్, ఆ పక్కన కొంచెం స్క్రోల్ చేస్తే ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. అందులో బీజగణితం ప్లేలిస్ట్లో మీకు బీజగణితం బేసిక్స్, ప్రీవియస్ డిఎస్సి బిట్స్, ఇంతకుముందు చెప్పిన 7th క్లాస్ బీజగణితం మొత్తం అందులో ఉంటుంది. బేసిక్స్ రాని వాళ్ళు అది ఒక్కసారి చూసుకోండి, ఓకేనా? ఎందుకంటే స్టార్టింగ్ నుంచి వెళ్తే మంచిగా అర్థమవుతుంది. ఓకే, సో ఇది సమానత్వ గుర్తు అండి. మీకు చరరాశి అంటే దాని విలువ మారుతూ ఉంటుంది అని అర్థం. సో ఎక్స్, వై, జెడ్, పి, క్యూ, ఆర్ ఇలాంటివి. స్థిర రాశి అంటే దాని విలువ స్థిరం అని. సో ఇప్పుడు చరరాశికి స్థిరరాశికి తేడా మీకు అర్థమైంది. అయితే సమాసాలలో ఒకే చరరాశికి కొన్ని సమీకరణాలు పరిమితం అవుతాయి. కొన్నిట్లో 2 చరరాశులు ఉంటాయి. మనం ఉపయోగించే సమాసాలు రేఖీయం. రేఖీయం అంటే ఏంటంటే మనకి ఇప్పుడు ఒక సమాసం ఉంది, ఆ సమాసంలో చరరాశి యొక్క గరిష్ట ఘాతాంకం ఎంతో చూడాలి. ఇక్కడ ఎక్స్ ఉంది, ఎక్స్ ఘాతాంకం 1, వై ఉంది, వై ఘాతాంకం 1, జెడ్ ఉంది, జెడ్ ఘాతాంకం 1, ఎక్స్ ఉంది, ఎక్స్ ఘాతాంకం 1. కాబట్టి ఇలా ఏవైతే సమాసంలోని చరరాశి యొక్క గరిష్ట ఘాతాంకం 1 అవుతుందో వాటిని మనం రేఖీయ సమాసాలు అంటాం. ఇప్పుడు మీకు రేఖీయ సమాసాలు అంటే అర్థమైంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ ఎక్స్ యొక్క ఘాతాంకం 2 ఉంది, వైది 2 ఉంది, జడ్ది 2, జడ్ది క్యూబ్ది 3 ఉంది. సో ఈ ఈ సమాసంలో ఇది గరిష్ట ఘాతాంకం. సో గరిష్ట ఘాతాంకం 1 కంటే ఎక్కువ ఉంది. ఈ సమాసంలో ఇది గరిష్ట ఘాతాంకం 1 కంటే ఎక్కువ ఉంది, ఇక్కడ 1 కంటే ఎక్కువ ఉంది. కాబట్టి ఇవి రేఖీయ సమాసాలు కావు. ఇప్పుడు క్లియర్గా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సమాసంలోని చరరాశి యొక్క గరిష్ట ఘాతాంకం 1గా ఉన్న సమాసాలని రేఖీయ సమాసాలు అంటారు. ఇది క్లియర్. ఇప్పుడు ఒకే చరరాశి గల రేఖీయ సమీకరణాల గురించి ఇప్పుడు మనము ఇందులో డిస్కస్ చేసుకోబోతున్నాం. వాటిని ఏక చరరాశిలో రేఖీయ సమీకరణాలు అంటారు. అంటే ఒకే ఒక చరరాశితో కూడి ఉంటాయి అన్నమాట. సో వాటిని ఏక చరరాశిలో రేఖీయ సమీకరణాలు అంటారు. ఇప్పుడు అర్థమైపోయింది కదా, ఒక్క చరరాశి ఉండాలి. ఓకే, ఇక్కడ చూద్దాం. 2x - 3 = 7. ఇది ఆర్హెచ్ఎస్, ఇది ఎల్హెచ్ఎస్. ఇది చరరాశి, ఇది సమానత్వం, ఇది మొత్తం సమీకరణం. ఇప్పుడు అర్థమైంది కదా. ఎల్హెచ్ఎస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండి, ఆర్హెచ్ఎస్ అంటే రైట్ హ్యాండ్ సైడ్. సో ఈ ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ వేస్తే ఇది వస్తుంది అనేది ఆ సమాసపు విలువ అవుతుంది. ఓకేనా, అర్థమైందా? ఆ విలువల్ని ఆ సమీకరణానికి సాధన అంటారు. ఒక సమీకరణంలో ఎల్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్లో ఉన్న సమాసాల విలువలు సమానం. చరరాశి యొక్క కొన్ని ఖచ్చితమైన విలువలకి మాత్రమే ఇది సాధ్యం. ఆ విలువలని సమీకరణానికి సాధనలు అంటాం. ఓకేనా, ఒక సమీకరణానికి ఇరువైపులా ఒకే రకమైన గణిత పరిక్రియలను చేస్తే ఆ సమీకరణం యొక్క సమానత్వం మారదు. అంటే ఈక్వాలిటీకి ఇటువైపు ఉన్నదానికి అటువైపు ఉన్నదానికి ఒకే రకమైన గణిత ప్రక్రియలు అయితే తీసివేయడం లేదా కలపడం లేదా భాగించడం లేదా గుణించడం, 2 వైపులు ఒకే నెంబర్తో ఒకే విధమైన గణిత పరిక్రియలను చేసినప్పుడు ఆ సమీకరణం యొక్క సమానత్వం మారదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, ఇరువైపులా 3ని కూడారు, ఇరువైపులా 2చే భాగించారు. సో ఇలా మనకి ఒకేలాంటి గణిత ప్రక్రియలను చేసినప్పుడు వాటి విలువ అనేది మారదన్నమాట. ఓకే, మనం ఏం నేర్చుకున్నాం, ఏం చర్చించుకున్నాం అనేది చూసిన తర్వాత ఎక్సర్సైజెస్కి వెళ్ళిపోతాం. చరరాశులతో కూడిన సమానత్వమే బీజీయ సమీకరణం. ఒక వైపున గల సమాసం యొక్క విలువ మరోవైపున గల సమాసం యొక్క విలువకు సమానం అనే విషయాన్ని ఇది తెలియజేస్తుంది. 6, 7, 8 తరగతుల్లో మనం నేర్చుకున్నవి ఏక చరరాశిలో రేఖీయ సమీకరణాలు. ఇటువంటి సమీకరణాల్లో సమీకరణాన్ని ఏర్పరిచే సమాసాలు ఒక చరరాశిని మాత్రమే కలిగి ఉంటాయి. అంతేగాక ఈ సమీకరణాలు రేఖీయాలు, అంటే సమీకరణంలోని చరరాశి యొక్క గరిష్ట ఘాతాంకం 1. ఒక రేఖీయ సమీకరణం యొక్క సాధన ఏ అకరణీయ సంఖ్య అయినా కావచ్చు.
సమీకరణంలోని రెండు వైపులా రేఖీయ సమాసం ఉండొచ్చు. ఒకవైపున సంఖ్య మాత్రమే ఉన్న సమీకరణాలని 6-7 తరగతులు నేర్చుకున్నాం. రెండు వైపులా కూడా రేఖీయ సమాసం ఉన్నవి ఇప్పుడు తెలుసుకుంటాం. సంఖ్యల లాగానే చరరాశులు కూడా సమీకరణాల్లో ఒకవైపు నుంచి మరోవైపుకు పక్షాంతరం చెందుతాయి. అటువైపు పంపించడం, ఇటువైపు పంపించడం, అలాంటివి చరరాశులు కూడా చెందుతాయి అన్నమాట. తరచుగా సమాసములతో ఏర్పడే సమీకరణముల్ని సాధారణ పద్ధతుల్లో సాధించుటకు ముందుగా వాటిని సూక్ష్మీకరించవలెను. కొన్ని సమీకరణంలో మొదట్లో రేఖీయం కానప్పటికీ ఆ సమీకరణాలని రెండు వైపులా తగిన సమాసంతో గుణించడం ద్వారా రేఖీయ రూపంలోకి తేవచ్చు. రేఖీయ సమీకరణాల యొక్క ఉపయోగం విభిన్న సందర్భాల్లో ఉంటుంది. సంఖ్యలు, వయస్సులు, చుట్టుకొలత, రకరకాల నగదు సంయోగాలు మొదలైన వివిధ సమస్యలను రేఖీయ సమీకరణాలను ఉపయోగించి సాధించవచ్చు. ఇప్పుడు ఎక్సర్సైజెస్, ఇంపార్టెంట్ సమ్స్ అన్నీ కూడా చకచక చూసేద్దాం. 3/7 రావడానికి అకరణీయ సంఖ్య -7/3 యొక్క రెట్టింపు ఎంత కలపాలి? 7/3 యొక్క రెట్టింపుకి ఎంత కలిపితే మనకి 3/7 వస్తుంది అని అడుగుతాడు. ఇలా ఇచ్చినప్పుడు 1కి 2 సార్లు క్వశ్చన్ చదవాలి. దేనికి కలపమంటున్నాడు, ఏం చేయమంటున్నాడు, ఏం రావాలి? 7/3 యొక్క రెట్టింపుకు అన్నాడు. ఫస్ట్ దాని రెట్టింపు కనుక్కోవాలి. కనుక్కుంటే 2 7 14 -14/3 దాని రెట్టింపు. అయితే ఈ రెట్టింపుకి ఎంత కలిపితే 3/7 వస్తుంది అన్నాడు. సో ఎంత కలపాలో మనకు తెలియదు కాబట్టి ఆ కలపవలసిన దాన్ని x అనుకున్నాం. x ప్లస్ -14/3 = 3/7. ఇక్కడ మనకి -14/3 అనేది అటు వెళ్తే +14/3 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనము ఎల్సిఎం చేయాలి. 7కి 3కి ఎల్సిఎం ఎంత అంటే 21. ఇప్పుడు ఇక్కడ 7 టేబుల్ ఎక్కడ 21, 7 3 21. సో ఆ 3తో దీనికి మల్టిప్లై చేస్తాం. 3 7 21. కాబట్టి ఆ 7తో ఈ 14కి మల్టిప్లై చేస్తాం. 3 3 9, 14 7 98/21. సింప్లిఫై చేస్తే 107/21. ఈ విధంగా 3/7 రావడానికి -7/3 యొక్క రెట్టింపుకి 107/21ని కలపాలి. ఇప్పుడు నాకు x వాల్యూ వచ్చేసింది. మీరు కావాలంటే ఒక్కసారి ఈ -14/3కి ఈ 107/21 చెయ్యండి. మీకు 3/7 అనేది వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి, తప్పలేదు కదా. ఓకే. ఒక దీర్ఘచతురస్ర చుట్టుకొలత 13 సెంటీమీటర్లు, దాని వెడల్పు 2 × 3/4 సెంటీమీటర్స్ అయితే దాని పొడవు కనుక్కోండి అన్నారు. మనకి పొడవు ఎంతో తెలియదు. ఏమిచ్చారు? చుట్టుకొలత ఇచ్చారు, వెడల్పు ఇచ్చారు. దీని ఆధారంగా మనం పొడవు కనుక్కోవచ్చు. చుట్టుకొలత ఫార్ములా 2 × L + B, పొడవు ప్లస్ వెడల్పు. సో పొడవు తెలియదు కాబట్టి x అనుకున్నాను, వెడల్పు నాకు తెలుసు కాబట్టి 2 × 3/4 వేసుకున్నాను. దాని వాల్యూ వచ్చేసి 2 × x + 11/4 అయ్యింది. 2 4 8, 8 + 3 11, 11/4. ఓకేనా. సో ఇవన్నీ కూడా మీకు ప్రీవియస్ క్లాస్లోనే చెప్పాను కాబట్టి ఇక్కడ చెప్పట్లేదు. సో నాకైతే చుట్టుకొలత వాల్యూ ఎంత వచ్చింది, కానీ యాక్చువల్గా చుట్టుకొలత వాల్యూ నాకు అక్కడ లెక్కలో ఇచ్చారు. సో దీనికి ఇది ఈక్వల్ చేస్తే అయిపోతుంది. సో 13, 2 × x + 11/4. ఇక్కడ మనకి ఈ 2 అనేది ఇక్కడ గుణిస్తుంది, ఇటు వచ్చేస్తే భాగిస్తుంది. నెక్స్ట్ ఇది ఇక్కడ ప్లస్ కాబట్టి ఇటు వచ్చేస్తే మైనస్ అయిపోతుంది. దీన్ని సింప్లిఫై చేసుకుంటే నాకు 2 4 యొక్క ఎల్సిఎం 4 కాబట్టి 2 2 4 కాబట్టి ఆ 2తో ఈ 13కి మల్టిప్లై చేస్తే 13 × 2 26. సో ఎల్సిఎం 4. 26 - 11 అంటే 15/4 అండి. దీన్ని ఇంకా మనము మిశ్రమ భిన్నంలోకి మార్చుకోవాలి అంటే 3 × 3/4 అవుతుంది అనమాట. సో ఇది ఆన్సర్. ఓకేనా. సో ఇలాంటి వయసుకు సంబంధించిన లెక్కలు అనేవి ఖచ్చితంగా మనకి అడగడం జరుగుతుంది. సో జాగ్రత్తగా చూద్దాము. సాహిల్ తల్లి ప్రస్తుత వయస్సు సాహిల్ వయస్సుకి 3 రెట్లు. 5 సంవత్సరాల తర్వాత వారి వయస్సుల మొత్తం 66.
అయితే వారి ప్రస్తుత వయస్సులు ఎంత అని అడిగాడు. సో ప్రెసెంట్ సాహిల్ వయస్సుని ఎక్స్ అనుకుంటే వాళ్ళ మదర్ వయసు సాహిల్ వయసు కంటే 3 రెట్లు అన్నాడు కాబట్టి 3x వేసుకున్నాను. నెక్స్ట్ 5 ఇయర్స్ తర్వాత వీళ్ళిద్దరిది కలిపి నాకు 66 అనేసి చెప్పారు. సో 5 ఇయర్స్ తర్వాత కాబట్టి x+5 వేసుకున్నాను. సో ఈవిడ ఏజ్కి కూడా 5 ఇయర్స్ తర్వాత కాబట్టి 3x+5 వేసుకున్నాను. ఈ రెండిటి మొత్తము నాకు 66 ఇచ్చారు కాబట్టి దాన్ని సమానం చేస్తే మనకి ఎక్స్ వాల్యూ అనేది వస్తుంది. ఆ ఎక్స్ని మనము ప్రతిక్షేపిస్తే తల్లి వయస్సు సాహిల్ వయస్సు తెలిసిపోతుంది. సో x+5+3x+5 = 66, x+3x 4x, 5+5 10 అనమాట. ఇక 10 అనేది కలుపుతున్నాము. సో అటు వెళ్తే మనకి మైనస్ అవుతుంది. 66 - 10 56. సో ఇక్కడ 4 అనేది గుణిస్తుంది, అటు వెళ్తే భాగిస్తుంది. సో 56/4, 4 10 56 కాబట్టి నాకు ఎక్స్ వాల్యూ అనేది 14 వచ్చిందండి. సాహిల్ వయస్సు 14, అతని తల్లి వయసు సాహిల్ వయసుకి 3 రెట్లు కాబట్టి 14 × 3 42 అనమాట. ఓకే, నెక్స్ట్. సో ఇవండి, ఇలాంటివి కూడా ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు. సో చూద్దాం మనము. బన్సీ వద్ద గల 5 రూపాయల నాణ్యాలకు 3 రెట్లు 2 రూపాయల నాణ్యాలు ఉన్నాయి. అతని వద్ద మొత్తం సొమ్ము 77 అయిపోతే ఒక్కొక్క రకం నాణ్యాలు ఎన్ని అని అడిగాడు. ఫస్ట్ మనకి 5 రూపాయల నాణ్యాలని ఎక్స్ అనుకుందాం. దానికి 3 రెట్లు 2 రూపాయల నాణ్యాలు అన్నాడు కాబట్టి 5 రూపాయల నాణ్యాలు ఎక్స్ ఉంటే 2 రూపాయల నాణ్యాలు 3x ఉన్నట్టు. ఇప్పుడు మనకి వాటి మొత్తం 77 ఇచ్చాడు. సో ఎక్స్ నాణ్యాలు 5 రూపాయలు కాబట్టి 5x వేసుకున్నాము. సో 3x నాణ్యాలు 2 రూపాయలు కాబట్టి 3x × 2 6x వేసుకున్నాం. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో 5x + 6x నాకు 11x వచ్చింది. ఈ 11x ఎంత? 77. ఎందుకంటే ఈ 5 రూపాయల నాణ్యాలు 2 రూపాయల నాణ్యాలు మొత్తం 77 రూపాయలు అన్నాడు కాబట్టి సో 11x = 77కి సమానం చేసుకుంటే ఇప్పుడు 11 అనేది గుణిస్తుంది, ఇటు వస్తే భాగిస్తుంది కాబట్టి 11 × 7 = 77. నాకు ఇప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చేసింది కాబట్టి 5 రూపాయల నాణ్యాలని ఎక్స్ అనుకున్నాం కాబట్టి 7 వేసుకుంటాము. 2 రూపాయల నాణ్యాలు 3x కాబట్టి 7 × 3 21 వేసుకున్నాము. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మనకి లెక్క రావాలి, అవి 5 రూపాయలవి 2 రూపాయలవి కాబట్టి 5 × x 5x అని, 2 × 3x 6x అని వేసుకున్నాము. మీరు ఏదైతే మీకు 7 వచ్చిందో ఆ 7 తెచ్చి ఇక్కడ ప్రతిక్షేపించారంటే లెక్క పోతుంది. కాబట్టి ఏదైతే మనం ఎక్స్ అని అనుకున్నామో అక్కడ మాత్రమే అవి ప్రతిక్షేపించాలి. మనకు అడిగింది నాణ్యాల సంఖ్య. 5 రూపాయలు మొత్తం ఎన్ని, 2 రూపాయలు మొత్తం ఎన్ని అని అడగలేదు. ఒకవేళ అలా అడిగి ఉంటే గనక 7 ఇక్కడ 5x కాబట్టి 7 × 5 35 రూపాయలు 5 రూపాయలవి. తర్వాత 6 × 7 42 మనకి 2 రూపాయలవి వచ్చును. అప్పుడు 35 42 77 రూపాయలు ఆ లెక్కకు వచ్చును. కానీ మనకు అడిగింది నాణ్యాలు ఎన్ని ఉన్నాయి అని అడిగాడు. సో 5 రూపాయలవి ఎక్స్, దానికి 3 రెట్లు 2 రూపాయలు. సో నాణ్యాల సంఖ్య 7, 2 రూపాయలవి 21 నాణ్యాలు ఉన్నాయి. మీకు ఇప్పుడు క్లారిటీగా అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్, 11 యొక్క 3 వరుస గుణిజాల మొత్తం 363. అయితే గుణిజాలు ఏంటని అడిగాడు. సో 11 యొక్క ఒక గుణిజం ఎక్స్ అయితే దాని తర్వాత గుణిజం ఏమవుద్ది? x+11 అవుద్ది. దాని తర్వాత ఏమవుద్ది? x+11 + 11 అవుద్ది. సో ఈ విధంగా మనం అలాగే వేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనకి జస్ట్ 3 అడిగాడు కాబట్టి నేను 3 వేసుకున్నాను. ఫస్ట్ 11 గుణిజం ఎక్స్ వేసుకున్నాను. దాని తర్వాతది ఇంకొక 11 కలపాలి కాబట్టి x+11. దాని తర్వాతది దీనికి ఇంకో 11 కలపాలి కాబట్టి x+22. మీకు అర్థమవుతుంది కదా. సో ఇవి 3 వరుస గుణిజాలు. ఇప్పుడు మనము వాటి మొత్తం 363 ఇచ్చారు కాబట్టి ఈక్వల్ చేస్తున్నాము. సో x + x + x 3x, 11 + 22 33. ఈ 33 అనేది అటు వెళ్ళిపోతే 363లోంచి 33 తీస్తే 330. ఇప్పుడు x అనేది నాకు వచ్చేసింది 110 అనమాట. సో ఓకేనా, అర్థమైంది కదా మీకు.
ఈ 110 ఇది, ఈ 110, 121, 132 ఇవి 3 వరుస గుణిజాలు. 110, 121, 132 అర్థమైంది కదా. సో ఇలాగా మీకు అడిగినప్పుడు 3 వరుస గుణిజాలు అన్నాడంటే ఫస్ట్ దాన్ని ఎక్స్ అనుకుంటారు, తర్వాత దానికి దేని గుణిజాలు అంటున్నాడో ఆ నెంబర్ని కలుపుకుంటూ వెళ్ళిపోతారు అంతే. ఓకేనా, అర్థమైందా? ఓకే. 2 పూర్ణాంకాల మధ్య భేదం 66. ఆ 2 సంఖ్యల నిష్పత్తి మనకి 2:5 అయితే ఆ 2 సంఖ్యలు ఏవి అని అడిగాడు. 2 సంఖ్యల నిష్పత్తి 2:5 కావున అందులో ఒక సంఖ్య 2x అని మరో సంఖ్య 5x అని తీసుకుందాము. సో 2 సంఖ్యల నిష్పత్తి వాళ్ళు 2:5 ఇచ్చారు కాబట్టి ఒకదాన్ని 2x అని ఇంకొక దాన్ని 5x అని అనుకున్నాను. వాటి భేదం 66 ఇచ్చేసాడు కాబట్టి 5x minus 2x equal to 66. సింప్లిఫై చేస్తే x వాల్యూ 22 వచ్చిందండి. ఆ 2 సంఖ్యలు మనం ప్రతిక్షేపించేసుకుంటే అయిపోతుంది. ఇది 2x ఇది 5x కాబట్టి 2x అంటే 22 into 2 44, 5x అంటే 5 into 22 110. మీకు ఇప్పుడు వాల్యూ అయితే వచ్చేసింది అనమాట. ఆ 2 పూర్ణాంకాలు ఇవి. మీకు డౌట్ ఉంటే వాటిని తీసిస్తే 66 వస్తుంది. సో అలా ఒకసారి చెక్ చేసుకున్నామంటే మాకు ఆన్సర్ కన్ఫర్మేషన్ అయిపోద్ది. ఓకేనా, క్లారిటీ? ఓకే. నెక్స్ట్, దేవేశి వద్ద 590 విలువ గల సొమ్ము ఉందండి. 50, 20 మరియు 10 రూపాయల నోట్ల రూపంలో ఈ సొమ్ము ఉంది. అయితే 50 నోట్లకు 20 నోట్లకు గల నిష్పత్తి 3:5. ఆమె వద్ద మొత్తం 25 నోట్లు ఉన్నాయి. అంటే నోట్ల సంఖ్య 25 ఉంటే ఒక్కో రకం నోట్లు ఆమె వద్ద ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. ఓకేనా, ఇప్పుడు క్లారిటీగా మీకు క్వశ్చన్ అర్థమైంది కదా. చూద్దాం. 50 నోట్ల సంఖ్య మరియు 20 నోట్ల సంఖ్య వరుసగా మనకు నిష్పత్తి ఇచ్చాడు కదా. సో 3x 5x అనుకుందాం. కానీ ఆమె వద్ద ఉన్న మొత్తం నోట్లు ఎన్ని సంఖ్య 25 నోట్లు ఉన్నాయి. మనకి 3x 5x అనేది ఏంటి, 50ది 20ది ఇచ్చాడు, 10 ఇవ్వలేదు. సో 10 కావాలంటే ఏం చేయాలి, ఈ 25లోంచి ఈ 3x 5x తీసేయాలి. సో 3x plus 5xని 25లోంచి తీసిస్తే నాకు కేవలం 10 రూపాయల నోట్లు ఎన్ని ఉన్నాయో వస్తుంది. ఇప్పుడు 50 రూపాయల నోట్లు అన్నాడు కాబట్టి ఈ 3xకి into 50 చేయాలి. ఇందాక చెప్పినట్టే ఇప్పుడు చూసారు కదా. ఇక్కడ చూసారు కదా, 5 రూపాయలు ఎక్స్ అనుకున్నాము, కానీ 5 రూపాయల నాణ్యాలు కాబట్టి 5 into x 5x అయింది. 3x 2 రూపాయల నాణ్యాలు, కానీ 2 రూపాయల నాణ్యాలు కాబట్టి 2 into 3x 6x అనుకున్నాం. ఇలా నాణ్యాలకి ఇచ్చినప్పుడు ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. ఓకే, సో ఆ విధంగా నేను 50 రూపాయల నోట్లు అన్నాడు కాబట్టి మనకి నిష్పత్తిలో 3:5 కాబట్టి 3x కాబట్టి 3x into 50 150x అయింది. తర్వాత 20 రూపాయల నోట్లు మనకి 5x కాబట్టి 5x into 20 100x అయింది. ఇప్పుడు 10 రూపాయల నోట్లను మనము ఈ విధంగా కనిపెట్టాం కాబట్టి 25 minus 8x into 10 వేసుకున్నాము. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 250 minus 80x వచ్చింది. సో ఈ మూడిటి వాల్యూ మనకి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మొత్తం సొమ్ము మనకు తెలుసు కదా. సో ఈ మూడింటిని కలిపేసి మొత్తం సొమ్ముకి ఈక్వల్ చేసేద్దాం. సో 150x plus 100x plus 250 minus 80x మూడింటిని కలిపితే నాకు 170x plus 250 వచ్చిందండి. ఇప్పుడు దీంట్లోంచి మనం ఏం చేయాలంటే ఈ మొత్తం వాల్యూ 590 కాబట్టి ఈక్వల్ చేద్దాము. 170x plus 250 equal to 590. సింప్లిఫై చేస్తే నాకు x వాల్యూ 2 వచ్చిందండి. ఇప్పుడు మనకు 5 రూపాయల నోట్లు 3x కాబట్టి 3 into 2 6, 20 రూపాయల నోట్లు 5x కాబట్టి 5 into 2 10, 10 రూపాయల నోట్లు 25 minus 8x కాబట్టి 8 into 2 x ప్లస్ వేసుకున్నాను, 9 వచ్చింది. సో దీన్ని బట్టి 50 రూపాయల నోట్లు 6, 20 రూపాయల నోట్లు 10, 10 రూపాయల నోట్లు 9 ఉన్నట్టు అనమాట. ఈ లెక్కలు ఒక్కసారికి అర్థం కావు. నేను ఏ విధానం అయితే చెప్పానో అది 1కి 2 సార్లు చూసి మీరు ప్రాక్టీస్ చేసి ఒకసారి పెన్ పేపర్ మీద పెడితే క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2.2 అండి. నీవు ఒక సంఖ్య నుంచి 1/2ని తీసివేసి ఫలితాన్ని 1/2తో గుణిస్తే నీకు 1/8 వస్తుంది. ఆ సంఖ్య ఏదని అడిగారు. సో సంఖ్యను ఫస్ట్ x అనుకుందామండి. ఆ x నుంచి ఫస్ట్ 1/2ని తీయమన్నారు. సో x - 1/2 వేసుకున్నాను.
ఈ వచ్చిన దానికి 1/2ను గుణించమన్నాడు. సో ఇంటూ 1/2 వేసుకున్నాను. ఇది మొత్తం చేస్తే 1/8 వస్తుంది అన్నాడు. సో ఇది ఈక్వల్ టు 1/8 వేసుకున్నాను. దీన్ని సింప్లిఫై చేసుకుంటే 2x - 1/2 అవుతుంది. సో ఈ 2 × 2 4 కాబట్టి 2x - 1/4 = 1/8. ఈ 4 అనేది ఇక్కడ భాగిస్తుంది కాబట్టి అటు వెళ్తే గుణిస్తుంది. సో 1 × 4 4, 4/8, 4 1 4 2 1/2 మిగిలింది. నెక్స్ట్ 4x - 2 = 1. ఈ 2 అనేది ఇక్కడ మనకి భాగిస్తుంది కాబట్టి అటు వెళ్తే గుణిస్తుంది. సో 2 × 2 4, 2 × 1 2 అయింది. ఇప్పుడు ఈ -2 అనేది అటు వెళ్తే +2 కాబట్టి 2 + 1 3 అయింది. ఇక్కడ 4 అనేది గుణిస్తుంది కాబట్టి అటు వస్తే భాగించింది. సో నాకు x వాల్యూ వచ్చేసింది 3/4. సో ఆ వాల్యూ ఎంత అంటే 3/4. మీకు డౌట్ ఉంటే 3/4 నుంచి 1/2 తీసేసి దానికి మళ్ళీ 1/2 గుణిస్తే 1/8 వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ దీర్ఘచతురస్రం చుట్టుకొలత 154 మీటర్లు. దాని పొడవు వెడల్పు యొక్క రెట్టింపు కన్నా 2 మీటర్లు ఎక్కువ. ఈ కొలతను ఈత కొలని యొక్క పొడవు వెడల్పు ఎంత అని అడిగాడండి. సో మనకు చుట్టుకొలత ఇచ్చాడు. ఇందాకటి లెక్కేనండి. అక్కడ ఏంటంటే వెడల్పు ఇచ్చేసి పొడవు అడిగాడు. ఇక్కడ ఏంటంటే దీనికంటే అది ఎక్కువ, దానికంటే ఇది ఎక్కువ ఇలా అడిగాడు. సో ఇలా అడిగినా సరే మనం చేయొచ్చు. ఒకసారి చూద్దాము. సో మనకి ఏమన్నాడంటే పొడవు అనేది వెడల్పు యొక్క రెట్టింపు కంటే 2 ఎక్కువ అన్నాడు. వెడల్పు యొక్క రెట్టింపు అంటే 2b, దీనికంటే 2 ఎక్కువ అన్నాడు. సో 2b + 2 అనేది L. సో ఇక్కడ మనకి చుట్టుకొలత ఫార్ములా తెలుసు, 2 × L + b. చుట్టుకొలత వాల్యూ ఇచ్చాడు 154. సో 2 × L + b = 154. ఇక్కడ L అంటే ఏంటో మనకు తెలుసు, 2b + 2 కదా. సో L ప్లేస్లో 2b + 2 వేసుకున్నాను. సింప్లిఫై చేస్తే నాకు b వాల్యూ వచ్చేస్తుంది. నాకు ఏదైతే b వాల్యూ వచ్చిందో L = 2b + 2 అనుకున్నాను కాబట్టి ఆ b దగ్గర ఆ వాల్యూని ప్రతిక్షేపించి సింప్లిఫై చేస్తే నాకు L వాల్యూ కూడా వచ్చేస్తుంది. సో ఇప్పుడు వాడు అడిగిన b వాల్యూ L వాల్యూ నాకు వచ్చేసింది. మీరు ఒక్కసారి ట్రై చేయండి. ఓకే. నెక్స్ట్ చూద్దాము. ఒక సమద్విబాహు త్రిభుజ భూమి 4/3 సెంటీమీటర్లు. త్రిభుజ చుట్టుకొలత 4 × 2/15 సెంటీమీటర్స్ అండి. మిగిలిన 2 సమాన భుజాల్లో ఒకదాని పొడవు ఎంత అని అడిగాడు. సో మనకి సమద్విబాహు త్రిభుజం అంటే మనకు అర్థమైపోవాలి. 2 సమాన భుజాలు ఉంటాయి. ఏ భూమి ఇచ్చేసాడు అంటే ఇంకొకటి ఇచ్చాడు 4/3. అంటే ఇప్పుడు మనకి 3 వాల్యూస్ ఉన్నాయి. సమద్విబాహు త్రిభుజంలో ఉన్న 3 భుజాల వాల్యూస్ ఉన్నట్టే. కాబట్టి మనకు అక్కడ ఏమి ఇచ్చాడు, చుట్టుకొలత ఇచ్చాడు. చుట్టుకొలత అంటే ఏంటి, భుజాలు మొత్తం కలిపిస్తే చుట్టుకొలత వస్తుంది. కాబట్టి a + 4/3 = చుట్టుకొలత ఎంత ఇచ్చాడు, 4 × 2/15 ఇచ్చాడు. ఇక్కడ మనకి ఇది మిశ్రమ భిన్నంలో ఉంది కాబట్టి దీన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలి. అలా మార్చాలంటే ఈ 15తో ఈ 4ని గుణించాలి. ఆ వచ్చిన వాల్యూకి 2ని కలపాలి. 15 4 60, 60 + 2 62, 62/15. ఇక్కడ ఏమీ లేవు కాబట్టి 1 1 వేసుకుంటే మనకి 3 అనేది LCM అవుతుంది, హారంలో ఉంటుంది. సో 3 × a 3a, 3 × a 3a, 3a + 3a 6a + 4 అలానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసుకుంటే మనకి ఏ వాల్యూ అనేది వచ్చేసిందండి. ఏ వాల్యూ 7/5. సో మనకి భుజం వచ్చినట్టే కదా. ఏ 7/5, ఇంకొక ఏ 7/5, భూమి అనేది ఉంది 4/3. సో ఇలా ఇచ్చినప్పుడు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. వాడు క్వశ్చన్లోనే మనకు క్లూ ఇస్తాడు. సమద్విబాహు త్రిభుజం అంటే అందులో 2 భుజాలు సమానమని, అందులో భూమి ఇచ్చేసాడు అంటే 3వ భుజం కూడా ఇచ్చాడు, చుట్టుకొలత ఇచ్చాడు అంటే 3 భుజాలు మొత్తం ఇచ్చాడు. సో ఇలా ఆలోచించి చేసుకోవాలన్నమాట. ఓకే అండి. అసలు ఇప్పుడు మొత్తం ఒకే వీడియోలో కంప్లీట్ చేసేద్దామని అనుకున్నాను. బట్ ఇది నైట్ ఎంత టైం అయిందో కూడా తెలియట్లేదు, ఇంకా చెప్పలేను అనమాట. సో పార్ట్ 2 కింద మనము రేపు మిగతా వీడియోని తయారు చేసుకుందాం. ఓకేనా. సో ఇప్పటికైతే ఇంతే, బాగా నిద్ర వస్తుంది. రిమైనింగ్ ఇంకా చాలా ఉందండి బాబు. ఇక్కడ వరకు ఉంది. సో
మనము రేపైతే పార్ట్ 2 కింద ఇదైతే కంప్లీట్ చేసేద్దాం. ఓకేనా? మీకు మ్యాథ్స్ కంప్లీట్ చేసే బాధ్యత నాదండి. ఫ్రీ క్లాసెస్ అయితే ఆగవు. ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎలాంటి డౌట్స్ పెట్టుకోవద్దు. జస్ట్ మీరు పీడిఎఫ్లో అడుగుతున్నారు, ఇంత తక్కువ టైంలో మీకు కూడా ఏదో హెల్ప్ చేద్దామని చెప్పి తప్ప ఇంకేం కాదు. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్ యూ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకేనా? సో ఈరోజు చెప్పాను కదా, పొద్దున్న నిన్న వీడియో చేసి బయటకు వెళ్తున్నామని చెప్పి బయటికి వెళ్ళాను. ఆ తర్వాత వచ్చాను, కరెంట్ అఫైర్ క్లాస్ చేశాను, పీడిఎఫ్ రెడీ చేశాను, 9th క్లాస్ ఫిజిక్స్ పీడిఎఫ్ కూడా రెడీ అయింది. ఇప్పుడు ఇగో మ్యాథ్స్ క్లాస్ చేస్తున్నాను. ఇంట్లో పనులు అంటే రెగ్యులర్గా ఉండేవి, అవి చేస్తూ ఇవన్నీ చేశాను. సో ఇంకా చెప్పలేక ఆపేస్తున్నాను అనమాట. రేపు పార్ట్ 2 అయితే కంప్లీట్ చేసేద్దాము. ఓకేనా? నాకు వీలున్నంత వరకు క్లాసెస్ అయితే ఆగవు. ఖచ్చితంగా మీకు అన్ని సబ్జెక్టులు ఫ్రీ క్లాసెస్ అందిస్తాను. ఓకేనా? ఇదైతే కన్ఫర్మ్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే పర్సనల్గా ఇవ్వడానికి అవుతుంది. ఓకేనా? సో 15 రూపీస్ లేదా 30 రూపీస్ మీకు ఎంత వీలైతే అంత, సరేనా? అది పే చేసి అయితే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే మీకు డైలీ పీడిఎఫ్ వస్తుంది, కరెంట్ అఫైరు, అలాగే మన ఇన్ఫర్మేషన్ ఏదైనా సరే నేను మీకు అందివ్వడానికి అవుతుంది అనమాట. ఓకేనా? మిగతా పీడిఎఫ్ల కోసం అన్నింటినీ. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.